డబ్బుతో కొనలేము, కొన్ని ప్రేమతో కొని తీరవలసిందే. భగవంతుడు చెప్తున్నాడు, నాకు నైవేద్యంగా ఎందుకు పెట్టాలి తల్లి? ఎందుకంటే నీ కోసం కదండి. భగవంతుడు నాకు లవ్ లెటర్ పంపించాడండి. మీకు పంపించాడా? ఉందా అండి? ఇదేంటండి భగవంతుడు పంపించిన లవ్ లెటర్, మెడికల్ చిట్టి. ఏమంటారు, మందుల చీటీనే కాదండి, ప్రిస్క్రిప్షనే కాదండి. ఈయన చెప్తున్నాడు, తల్లి నా ప్రేమలో పడమ్మా, నేను నిన్ను జీవితాంతం చూసుకుంటాను. ఎంత పిచ్చివాడండి భగవంతుడు కదా. భక్తి అంటే ఏంటండి? ప్రేమ. ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కదా, భక్తి చెయ్యండి. భగవద్భక్తి ఏంటండి? ప్రేమ. మనము తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఎలా ప్రేమతో లొంగిపోతున్నామో భగవంతుడు కూడా అంటున్నాడు, అమ్మా నీ పిల్లలతో నువ్వెలా ప్రేమలో పడుతున్నావో, నీ భర్తతో నువ్వెలా ప్రేమలో పడుతున్నావో, నీ తల్లిదండ్రులతో నువ్వెలా ప్రేమలో పడుతున్నావో, నీ చుట్టుపక్కల నీ స్నేహితులు, నీ భౌతిక ప్రపంచంతో ఎలా ప్రేమలో పడుతున్నావో, అమ్మా దయచేసి నాతో కూడా ప్రేమలో పడమ్మా. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వీళ్ళంతా తాత్కాలికం తల్లి, నేనమ్మా శాశ్వతం నీకు కదండి. మరి దొంగతనం మానేసి ప్రేమించడం మొదలు పెడదామా? ఎలా పెట్టాలి మాతాజీ? నైవేద్యం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయొద్దంటారు, నాన్ వెజ్ పెట్టొద్దంటారు. ఎలా నైవేద్యం పెట్టాలండి? ప్రస్తుతానికండి ఈ నైవేద్యం ఎలా పెట్టాలి 8, 9 క్లాసుల్లో నేర్చుకుందామండి మనం. అప్పటి వరకండి అన్నం వండుతాం కదండి. అన్నం వండినప్పుడు అండి ఒక ఎంగిలి కాని ప్లేట్ తీసుకోండి. భగవంతుడికంటూ ఒక చిన్న ప్లేట్ పెట్టేయండి చాలు. అది మనం ఎంగిలి కాని కొత్త ప్లేట్ అయ్యి ఉండాలండి కదా. స్టీల్ అయితే ఉత్తమం. దాంట్లోనండి ఒక అస్తం అన్నం, ఉడికిన అన్నం ఇలా వేసి, ఒక తులసి ఆకు వేసి భగవంతుడి ముందు పెట్టి హరే కృష్ణ మహామంత్రం 3 సార్లు చెప్పి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మిగిలిన అన్నంలో కలిపేయండి. ప్రసాదం అయిపోతుందండి అది. అదేమైపోతుందండి? ప్రసాదం అయిపోతుంది కదండి. మరి ఎందుకు కష్టపడుతున్నాము? 3.9 3.13 శ్లోకాలు బాగున్నాయా అండి? వెళ్ళిపోదాం క్లాస్లోకి. మరి అవగాహన అంటే ఏంటండి? త్యజించడం అంటే పని వదిలేయడం కాదండి. భగవంతుడు ఎప్పుడు పని వదిలేసి తన దగ్గరికి రమ్మనలేదండి. పని యొక్క ఫలితం అంటున్నాడండి తనకి. నేను ఒక స్టూడెంట్ని, నేనేం చేయాలండి? నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. నేను స్కూల్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి, హోంవర్క్ చేసుకోవాలి, చక్కగా చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి. ఇది నా ధర్మం. నా ధర్మము ధర్మబద్ధంగా 100% నేను చెయ్యాలి. ఇది భగవద్గీత చెప్తుంది కదా.